ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ల పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. నేరుగా మద్దతు లేకపోయినా అనేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చారు. ప్రధానంగా రాజ్యసభలో వైసీపీ బీజేపీకి అండగా ఉండటంతో అనేక బిల్లులు గట్టెక్కాయి. అనేక సందర్భాల్లో బీజేపీ చెప్పినట్లే జగన్ నడుచుకున్నారన్న కమెంట్స్ వినిపించాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తాను ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆయన పెద్దగా వ్యతిరేకించలేదు. ప్రతి అంశాన్ని కూడా జగన్ బలపరిచి పరోక్షంగా కమలం ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటుందన్న భావన కలిగించారు. ఇటు టీడీపీ, అటు జనసేన, వైసీపీ మద్దతు నేరుగానో పరోక్షంగానో ఇస్తుండడం గత దశాబ్ద కాలం నుంచి జరుగుతుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందునే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలిగారని, అందుకే కేవలం వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయని వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టేశారు. టీడీపీ 2014లో మద్దతు పెట్టుకుని తర్వాత ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చి మోదీ, అమిత్ షాపై విమర్శలు చేసినా మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్ జగన్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి కొంత బీజేపీపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్. నేరుగా విమర్శలు చేయకపోయినా కొన్ని అంశాల్లో విభేదించాలని వైఎస్ జగన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. మరోవైపు తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కూడా తమ పార్టీలో కలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాలు వైఎస్ జగన్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 4-5 రాజ్యసభ ఎంపీలతో బీజేపీ టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ బీజేపీ విషయంలో కీలక నిర్ణయమే తీసుకున్నట్లు తెలిసిందే. ప్రధానంగా ఇకపై బీజేపీ కూటమితో దూరం పాటించాలని జగన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే నేడు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ, జనసేన వంటి పార్టీలు దానిని సమర్థించిన వైసీపీ మాత్రం లోక్సభలో వ్యతిరేకించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను సమర్థించింది. వైసీపీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో రాష్ట్రంలో కమ్యూనిస్టులను కలుపుకొని అధికార కూటమిపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలిసిందే. అందుకోసమే తొలి అడుగు పడిందని, రానున్న కాలంలో ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించడానికి వైఎస్ జగన్ కూటమికి సంకేతాలను పంపినట్లయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతల మద్దతు కావాలని లక్ష్యంతో జగన్ బీజేపీని వదిలించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.